నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వచనం చదవండి చాలు. నేను వారి మధ్య వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము దేవుడే మోషేకు మొట్టమొదటిగా నాకు మందిరాన్ని నిర్మించు దేవుడు చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నాకు మందిరాన్ని నిర్మించు. ఆ మందిరములో 7 వస్తువులు ఉంటాయి. 7 వస్తువులు. ప్రత్యక్ష గుడారములు, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, ఆవరణం. ఇప్పుడు బయట ఉండేదంతా ఆవరణం. ఇప్పుడు మీరు కూర్చునేది పరిశుద్ధ స్థలం, ఇక్కడ ఉండేది అతి పరిశుద్ధ స్థలం. మనిషిలో కూడా శరీరం, ప్రాణం, ఆత్మ 3 భాగాలు ఉంటాయి. శరీరం, ప్రాణం, ఆత్మ 3 భాగాలు ఉంటాయి. దేవుని బిడ్డలారా, మందిరాలు కూడా ఒకటి దేవుని మందిరం, ఇదిగో కట్టబడినటువంటి రాళ్లతో కట్టబడినటువంటి మందిరం. రెండవది పరలోకపు మందిరం, పరలోకములో యెరూషలేము ఉంది. మూడవది దేహమనే మందిరం ఉంది. మూడవది దేహమనే మందిరము, దేహమనే మందిరము. దేవుని బిడ్డలారా, ఈ మందిరాన్ని కట్టమనింది మొట్టమొదటిగా ఎవరు? దేవుడే చెప్పాడు. నేను మధ్య నివాసం చేయాలంటే నాకు పరిశుద్ధ స్థలం నిర్మించో. ప్రైజ్ ద లార్డ్. ఇశ్రాయేలీయులు అరణ్యములో ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేశారు? 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. మరి ప్రయాణములో దేవుని మందిరం ఎక్కడ ఉండాలా? దేవుని మందిరం ఎక్కడ ఉండాలి? మొత్తం వాళ్ళు ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. ఎన్ని గోత్రాలమ్మా? 12 గోత్రాల వాళ్ళు. 12 గోత్రాల వాళ్ళు. ఇంకొక గోత్రం ఉంది, లేవి గోత్రం. లేవి గోత్రం. లేవి గోత్రం దేవుని సేవ చేయాలి. లేవి గోత్రం దేవుని సేవ చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మిగతా 12 గోత్రాలు ఎక్కడ నివసించాలి? చాలా ప్రాముఖ్యమైన సంగతులు. ఇటు సైడ్ 3 గోత్రాలు, పడమర 3 గోత్రాలు, ఉత్తరాన 3 గోత్రాలు, దక్షిణాన 3 గోత్రాలు. మరి దేవుని మందిరం ఎక్కడ ఉండాలి? గట్టి చెప్పండి. ఎక్కడ? ఇది తూర్పున. మందిరం కూడా తూర్పు. వీళ్ళు ప్రయాణం ఇక్కడ తూర్పుకే ప్రయాణం. ఇక్కడ 3 గోత్రాలు, ఇక్కడ 3 గోత్రాలు, ఇక్కడ 3 గోత్రాలు, ఇక్కడ 3 గోత్రాలు. ఈ 3 గోత్రాలు కూడా ఒక గోత్రం ముందుండాలి, యూదా గోత్రం. ఇదంతా సంఖ్యాకాండంలో 2వ అధ్యాయంలో ఉంటుంది. వారి వెనక ఇంకొక గోత్రం, వారి వెనక ఇంకొక గోత్రం. ఈ రకంగా 3 గోత్రాలు ఇట్లా, 3 గోత్రాలు ఇట్లా, 3 గోత్రాలు ఇట్లా, 3 గోత్రాలు ఇట్లా. దేవుని యొక్క ప్రత్యక్ష మందిరము, వారి మధ్యలో ప్రత్యక్ష గుడారము ఉండాలి. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి మహిమ పరచుదాం. హల్లెలూయా. ఎంత ఇష్టం దేవునికి. దేవుడు మనుషుల మధ్య నివాసం చేయాలని ఆశ. దేవుడు మనుషుల మధ్య నివాసం చేయాలని ఆశ. ఈ రకంగా వారి ప్రయాణం ఉండేది.
ప్రత్యక్ష గుడారం మందిరము వారి మధ్యలో ఉండాలి. ఆ తర్వాత ఈ లేవీలు కూడా ఎక్కడ ఉండాలంటే ఇక్కడొకరు ఉండాలి. మోషే అహరోన్లు కూడా ఆ ప్రత్యక్ష గుడారానికి ముందు ఉండాలి. మరి ప్రత్యక్ష గుడారానికి ముందు ఉండాలి సేవ చేసే. ఆ ప్రత్యక్ష గుడారం చుట్టే ఉండాలి. ఎందుకు ఉండాలి? యాజకులు కూడా చుట్టూ ఉండాలి, వాళ్ళ కుటుంబాలు కూడా ప్రత్యక్ష గుడారం చుట్టూ ఉండాలి. ఎందుకంటే ప్రత్యక్ష గుడారంలో సేవ చేస్తున్న సేవ ఆ యాజకుల పిల్లలు కుటుంబం పిల్లలు కూడా చూడాలి. చాలా మంది మందిరానికి దూరంగా ఉంటారు కదా, పిల్లలు ఎక్కడో ఉంటారు, తల్లిదండ్రులు వచ్చింటారు, పిల్లలు ఎక్కడో ఉంటారు. మందిరంలో పిల్లలు ఉంటారు. ఎందుకు దేవుడు యాజకులను సమీపంగా పెట్టాడంటే వీరి యొక్క పరిచర్య విధానాన్ని ఈ యాజకుల కుటుంబాలు కూడా చూడాలి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. రైట్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రీతిగా మందిరంలో ప్రత్యక్ష గుడారంలో 7 మరి వస్తువులు ప్రత్యేకంగా ఉంటాయి. బలిపీఠం ఎక్కడ ఉంటుందంటే ముందు ఉంటుంది బలిపీఠం అని. దాని తర్వాత గంగాళం. ఎవరు చెప్పగలుగుతారమ్మా? కరెక్ట్ చెప్పగలుగుతారా? గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి ఉండేది ఏంటి? బలిపీఠం ఉంటుంది. రెండవది గంగాళం ఉంటుంది. మూడవది సన్నిధి రొట్టెలు ఉంటాయి. ఇదిగో మన బల్ల ఉంది కదా, అట్లా. ఇంకొక వైపు దీపవృక్షం ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. ఎన్ని అయినాయి ఇప్పటికీ? 4 అయినాయి కదా. ముందు 2, 4. తర్వాత ధూపవేదిక ఉంటుంది. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ధూపవేదిక ఉంటుంది. ఆ తర్వాత మందసం ఏముంటుందమ్మా? ఇది చాలా ప్రాముఖ్యం. మనము విశ్వాసములో దేవునికి సమీపంగా ఎదగాలి అంటే ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతులు. దేవుని బిడ్డలారా, ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో మందసం ఉంటుంది. మరి ఆ మందసంలో రాతి పలకలు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. కేవలం ఏముంటాయి? రాతి పలకలు. దేవుడిచ్చిన ఆ 10 ఆజ్ఞల పలకలు ఉంటాయి, వాక్యం ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలంలో ఇది దేవుని యొక్క నివాసం. దేవుని బిడ్డారా, ఈ మందిరాన్ని దేవుడు ఎందుకు కట్టమన్నాడు? మందిరాన్ని దేవుడు ఎందుకు కట్టమన్నాడు? కానుకలు పోగు చేసుకొని కానుకలన్నీ వడ్డీలోకి ఇచ్చడానికే? గట్టి చెప్పండి. దేనికి? మందిరం ఏదో పెద్దలుగా నియమించి పదవుల కొరక మందిరం? పదవుల కొరక? నువ్వు సంఘ పెద్ద, నేను చిన్న పెద్ద, నువ్వు పెద్ద, నువ్వు ఖజానా, నువ్వు ట్రెజరరు. దేనికి మందిరం? మందిరం దేనికి? దేవుని మందిరము దేనికంటే 25వ అధ్యాయంలో 8వ వచనం చదవండి. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. పరిశుద్ధ మందిరం నేను వారి మధ్య, అంటే దేవుడు నివసించడానికి మందిరమును దేవుడు నిర్మాణము చేయమన్నాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. దేవుని మందిరం దేవునికి బిడ్డలారా, దేవుడు నివాసము చేయడానికి మనిషి పాపము చేసి దేవుని నుండి దూరం అయిపోయాడు. ఆదాము రోజు దేవునితో మాట్లాడేవాడు. దేవుడు ఆదాముతో రోజు
ఒక రోజు పాపము చేయడం వల్ల మనిషి దూరం అయిపోయాడు. అలా దూరం అయిపోతూ వచ్చినటువంటి మానవుణ్ణి దగ్గరికి రావడానికి దేవుడు ఒక మందిరాన్ని నిర్మాణం చేయమన్నాడు. అందులో దేవుడు నివాసము చేయడానికి. కొట్టని గట్టిగా చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అధికారాల కొరకు కాదు, లేకపోతే కానక డబ్బులన్నీ పోగు చేసి పాట పాడి చాలా చోట్లలో చూస్తాం. మరి దేవుని బిడ్డలారా, వాటిని యాలమేసో మళ్ళా సంవత్సరం రోజు పంచుకుంటారు. 10 రూపాయల వడ్డీ దేవుని డబ్బులను కిడిచిపెట్టారు. ఇలా వ్యాపారం చేయడానికి కాదు, దేవుని మందిరం దేవుడి నివాసం చేయడానికి ఏర్పాటు చేసుకున్నాడు. ఒకటి. రెండవది 25వ అధ్యాయము 22వ వచనం చదవండి. అక్కడ నేను నిన్ను కలుసుకుని. ఎక్కడ? దేవుని మందిరము దేవుడు నివాసం చేయడానికి. ఒకటి, మీరు గుర్తుపెట్టుకోండి. ఒకటి. రెండవది, దేవుడు మందిరాన్ని ఎందుకు నిర్మాణం చేసిమన్నాడంటే నీతో కలుసుకోవడానికి. దేవుడు ఆమేన్ చెప్పండి. రెండు చేతులు. హల్లెలూయా. దేవుడు నీతో కలవడానికి. దేవుడు నీతో అక్కడ నీతో కలుసుకుని కరుణాపీఠం మీద నుండి శాసనములు గల మందసం మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలు నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్త. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. నీతో కలుసుకోవడానికి. చూడండి, మనుషులు కలుసుకునే స్థలాలు ఉంటాయి. కొన్ని ఫ్రెండ్స్ కలుసుకుంటారు. ఎక్కడెక్కడ? కొంతమంది హోటళ్ళ కాడ కలుసుకుంటారు, కొంతమంది సీరియళ్ళ కాడ, సినిమాల కాడ కలుసుకుంటారు, కొంతమంది పెళ్లిళ్ళలో కలుసుకుంటారు, కొంతమంది పేకాట కాడ కలుసుకుంటారు, కొంతమంది బార్ షాపుల్లో కలుసుకుంటారు, కొంతమంది హోటల్లో మిరపకాయ బజ్జీలు తినకుండా. ఎవరు రాజకీయం? ఎవరు కలిసినారు? రాజకీయాలు మాట్లాడుకోవడానికి కలుసుకుంటుంటారు. కానీ దేవుని మందిరం అయితే దేవుడు నీతో కలుసుకోవడానికి నిర్మాణం చేశాడు. దేవుని మందిరం అంటే దేవుడు మనిషితో కలుసుకునే స్థలం. హల్లెలూయా. దేవుడు మనిషితో కలుసుకునే స్థలము దేవుని మందిరం. ఇంకొక మాట చూడండి, 29వ అధ్యాయం. ఇదే నిర్గమకాండం 29:42. యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారం యొక్క ద్వారమునొద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహన బలి నీతో మాట్లాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మల్ని కలుసుకొందును. చెప్పాలి గట్టిగా. నీతో మాట్లాడుటకు నేను. ఒకటి, ఆయన నివాసం చేయడానికి. 2, ఆయన కలుసుకోవడానికి మనిషితో. 3, మాట్లాడడానికి. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడడానికి మందిరం. రాజకీయాలు కాదు, రాజకీయాలు పెత్తనాలు చేసుకోవడానికి కాదు మందిరాలంటే. మందిరమును దేవుడు నివాసం చేయడానికి. మందిరం అంటే దేవుడు కలుసుకోవడానికి. మందిరం అంటే దేవుడు మనిషితో మాట్లాడడానికి స్థలం. హల్లెలూయా. ఇంకొక మాట చూడండి, 43వ వచనం. అక్కడికి వచ్చి ఇశ్రాయేలును కలుసుకొందును, అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. మహిమతో మందిరాన్ని నింపడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. కొట్టాలి గట్టిగా చెప్పదు. మహిమ 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 కలుగును గాక. మహిమ కలుగును గాక. నిర్గమకాండం 40వ అధ్యాయం 34, 35. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా, మందిరాన్ని కమ్మగా, యెహోవా తేజస్సు మందిరమును నింపెను.
మహిమ తేజస్సు మందిరాన్ని మహిమతో నింపెను. ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళలేకుండెను. ఆ మందిరములోనికి వెళ్ళలేకపోతున్నాడు. హల్లెలూయా. నేను చెప్పాను మొదటిగా మందిరం, దేవుని మందిరం, రాళ్ళతో కట్టబడిన మందిరం. రెండవది పరలోక మందిరం. మూడవది దేహ మందిరం. అందుకే చూడండి జెరూషలేము, ఇప్పుడు చూడండి మందిరము ప్రత్యక్ష గుడారములో దేవుడు తేజస్సు మహిమతో నింపినప్పుడు నిలబడలేకపోయారంట. దురాత్మ పట్టిన వాళ్ళు చూడండి దేవుని మందిరాలకి రాలేరు. ఏ బాధ ఉన్నా దేవుని మందిరానికి వస్తే ఆయన మహిమతో నింపుతాడు. హల్లెలూయా. గర్వం సాతాను ఉంటే రాడు. చూడండి మందిరములో దేవుని మహిమ. ప్రైజ్ ది లార్డ్. 3 మందిరాలని చెప్పే కదా. కొంతమంది సేవకుని దగ్గరికి వచ్చినప్పుడు ప్రార్థన చేయించుకుంటే దురాత్మ ఉన్న వాళ్ళు ఏమైపోతారు? పడిపోతారు కదా. ఎందుకు పడతారు? సేవకునిలో మహిమ ఉంటది గనుక ఆ దురాత్మ శక్తి నిలవలేక పడిపోతారు. కొట్టని చప్పట్లు గట్టిగా దేవునికి మహిమ కలుగుతుంది. మహిమ అంతెందుకండి, చిన్న ఏదైనా పాపం ఉన్న బలహీనతలో ఇప్పుడు ప్రార్థన చేసి నెత్తిన చేయి పెడితే ఎందుకు ఊగుతారు? మహిమ ఎదుట నిలబడలేక. అందుకే నిర్గమాకాండం 40 ఏమనుంది? వారు ఆ మహిమ తేజస్సుతో మందిరం నిండగా సేవకులు నిలబడలేకపోయి. చూడండి నిలబడలేరు మహిమ ఎదుట. సేవకుడు ఎట చెప్తాడండి? సేవకుని ఎదురు చేయి పెట్టి కన్ఫర్మ్ ఎట చేస్తాడండి? పేరు వచ్చేది లేని దేవుని మహిమతో నింపింటాడు సేవకుని. హల్లెలూయా. చూడండి అందుకే ఈ మందిరం మహిమతో, ఈ మందిరం మహిమతో, ఈ మందిరాలు మహిమతో నింపబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మందిరానికి ఎందుకు వచ్చేది? దేవుని మహిమతో, దేవుని మహిమతో, దేవుని మహిమాత్మతో నింపబడడానికి. హల్లెలూయా. మహిమతో నింపబడాలా. అందుకు దేవుని మందిరం. ఇంకొక మాట చూడండి 29:38 త్వరగా. నీవు బలిపీఠం మీద, నిర్గమాకాండం, బలిపీఠం మీద నిత్యము అర్పింపవలసినదేమనగా ఏడాదివి 2 గొర్రె పిల్లలను, ప్రతి దినము ఉదయం మందు ఒక గొర్రె పిల్లను, ప్రతి దినము ఒక గొర్రె పిల్ల, సాయంకాలం మందు ఒక గొర్రె పిల్లను అర్పింపవలెను. సాయంకాలం చూడండి, జాగ్రత్త గమనించండి. ఆ రోజు మందిరములో ఉదయము ఒక గొర్రె పిల్ల, మధ్యాహ్నం రాత్రికి సాయంకాలం ఒక గొర్రె పిల్ల అర్పించాలి ప్రతిరోజు. దేవుని బిడ్డలారా, ఈరోజు గొర్రె పిల్ల మనకు అవసరం లేదు. ఉదయము సాయంత్రం ఏముండాలి? గట్టి చెప్పండమా. ఉదయము సాయంత్రము స్తుతి అర్పణ. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఉదయం సాయంత్రం స్తుతులు, స్తుతి అర్పణలు, విరిగి నలిగిన బలులు, జిహ్వ బలులు అర్పింపబడును గాక. మందిరం దేనికమ్మా? రోజు ఉదయం సాయంత్రం స్తుతి అర్పణలు. ఉదయం లేచి స్తుతించాలి, సాయంకాలం స్తుతి నైవేద్యములు, స్తోత్రార్పణ అర్పించాలి మందిరంలో. అందుకే వారు ప్రతి దినము తప్పక కూడుకొని ఇంటింట రొట్టె విరచచ్చు. నేనంటా ఇంటింట రొట్టె విరిచేది మనం దేవుడు మనకిచ్చిన మహాకృప. యెరూషలేములో ప్రతిరోజు సాయంత్రం తీసుకుంటాం. కాకపోతే ఉదయం కూడా పెడితే బాగుంటుంది కదా అనిపిస్తుంది. నిన్న ఆలోచన చేసిన వాక్యం ధ్యానించినప్పుడు ఎందుకు ఇప్పుడు బల్ల ఇష్టం,
జ్ఞాపకం చేసుకుంటారు ప్రభు శరీర రక్తాన్ని. ప్రభు ఈ శరీరం ఇచ్చి రక్తం ఇచ్చినావు నాయన, నీకు వందనాలు, నా కొరకు ప్రాణం అర్పించినావయ్యా, అయ్యా యేసయ్యా అని తింటాం. తిన్నాక ఇంత అన్నం తింటాం. బల్ల తీసుకున్నాక ఇంత అన్నం తిని ఎక్కడ వండుకున్నామో గుర్తు లేకుండా నువ్వు తీసుకొని లాభమేమి చెప్పండి? శరీర రక్తం తీసుకొని లాభం ఏముంది? ఉదయం పెట్టు, నిజంగా ఉదయం కూడా పెడితే ఇట్లా మందిరం ఉండాలి చక్కగా. ఉదయం కూడా పెడితే తీసుకొని యేసయ్యా నా కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టావు, నీ మరణమును గురించి ప్రకటిస్తానయ్యా. ఆ రోజంతా ఆయన శరీర రక్తాన్ని తీసుకొని ఆయన మరణాన్ని ప్రకటించాలి, మరణాన్ని ప్రకటించాలి, మరణాన్ని ప్రకటించాలి. హల్లెలూయా! ఆయన సజీవుడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. పొద్దునే రాత్రి తీసుకున్న శరీర రక్తం కూడా ఉదయానికి గుర్తుండదు. రాసి చూసుకుందాం రా అంటారు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా! చూడండి, ఆయన నీతో మాట్లాడడానికి మందిరం, నేను అక్కడుండి వారితో మాట్లాడుతా. అప్పుడు ఎన్నోది అయిపోయినాయి? 5 అయిపోయినాయి. చూడండి 46 వచనం చూడండి. కావున ఇవన్నీ మీరు చేస్తూ ఉంటే, కావున నేను వారి మధ్య నివసించున్నట్లు ఐగుప్తు దేశంలో నుండి వారిని వెలుపలికి రప్పించిన దేవుడైన యెహోవాను నేనే ఐగుప్తులో నుండి వెలుపలికి రప్పించిన. ఐగుప్తు అంటే లోకం. ఒకప్పుడు లోకములో కలుసుకొని తిరిగావు, ఒకప్పుడు పాపములో తిరిగావు, వ్యభిచారములో, తాగుడులో, జూదములో, పేకాటలో, లోకంలో తిరిగావు. అయితే ఇప్పుడు నువ్వు దేవుని మందిరానికి వస్తుంటే, ఆయన నీతో మాట్లాడుతుంటే, ఆయన నీతో కలుసుకుంటుంటే, ఇవన్నీ జరుగుతున్నప్పుడు ప్రజలు అనుకుంటారంట, ఇదిగో నీ దేవుడైన యెహోవా నేనే అని లోకములో ఉన్న ప్రజలందరూ తెలుసుకుంటారు. తెలుసుకుందరుగాక. ఇంకొక మాట చూడండి, ఇదే 43వ వచనం చూడండి. మందిరము దేనికి? దేవుడు మందిరాన్ని ఎందుకు ఎన్నుకున్నాడు, ఎందుకు ఏర్పరిచాడు? అక్కడికి వచ్చి ఇశ్రాయేలును కలుసుకొందును, అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. మహిమ విన్నారు కదా. ఆ రోజు ఏంటంటే మందిరము పరిశుద్ధపరచడానికి దేవుడు మందిరాన్ని ఏర్పాటు చేశాడు. కొద్ది గట్టికి చెప్పండి, మహిమ కలుగును గాక. మందిరము దేనికంట? పరిశుద్ధపరచడానికి. ఒకరోజు దేవుడు, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఉంటుంది, మందిరాన్ని ఎలా కప్పాడంట చూడండి. ఒకసారి చూడండి అక్కడ ఆ మాట. 6వ అధ్యాయం. రాజైన ఉజ్జియా మృతులందున సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఎవరి అంచులు? ఆయన చొక్కాయి అంచులు. దేవుని యొక్క చొక్కా ఉందా, ఆ అంచులంట మందిరాన్ని కప్పుకుందంట. ఎవరు మృతి పొందిన తర్వాత? రాజైన ఉజ్జియా చచ్చిపోయిన తర్వాత. అంటే అర్థం ఏంటంటే పాపము చుట్ట, బీడి, సిగరెట్, పాపం అనేది నీలో చచ్చిపోయిన తర్వాతనే మారు మనసు పొంది, బాప్తిసం పొంది, క్రీస్తు రక్తంలో ప్రతి పాపాన్ని కడుక్కొని పాపం అనేది చంపి పాతి పెడితే నీవు మహిమతో నింపబడతావు. దేవుని యొక్క చొక్కా అంచులతో నింపబడతావు. హల్లెలూయా.
ఆ ఉజ్జియ చావాలి, పాపము చావాలి. పాపము పాపము స్వభావం చనిపోతే ఆ స్వభావం వస్త్రము, ఒక 12 ఏండ్ల రోగము కలిగినటువంటి ఒక స్త్రీ యేసయ్య వస్త్రాన్ని వచ్చి ఏం చేసిందమ్మా? గట్టి చెప్పండి అమ్మా అన్నలు. వస్త్రాన్ని ముట్టుకోగానే యేసయ్య వస్త్రంలో నుండి ఏం వెళ్ళిందంటమ్మా? ప్రభావము వెళ్ళిపోయింది. మందిరం అంటే దేవుని ప్రభావముతో నిండుకుంటది. దేవుని ప్రభావంతో నిండుకునే మందిరము. ఆ మందిరంలో ఏం కలుగుతుంది? స్వస్థత. చెప్పండమ్మా గట్టిగా. యేసయ్య వస్త్రాన్ని ముట్టుకోగానే ఆమెకి ఏం కలిగింది? స్వస్థత. ఇప్పుడు దేవుని యొక్క వస్త్రము మందిరానికంట కప్పుకొందంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు ఏం చేస్తున్నారంటే ఆయనకు పైగా శరాపులు నిలిచిండిరి. శరాపులు ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొని, 2 కాళ్ళతో 2 రెక్కలతో ఎగురుతూ 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. నేను చెప్పాను కదా, మహిమతో మందిరాన్ని పరిశుద్ధపరుస్తాడు. మందిరము పరిశుద్ధత. ఎన్నటెన్నటికి నీ మందిరానికి పరిశుద్ధతే. మందిరంలో బూతులు, అబద్ధాలు, చెడ్డ మాటలు, దొంగతనాలు, వ్యభిచారం, అక్రమ సంబంధాలు, చెడు చూపులు, చెడు ఆలోచనలు ఉండకూడదు. మందిరాన్ని దేవుడు మహిమతో ప్రభావముతో నింపి పరిశుద్ధపరచడానికి దేవుడు మందిరాన్ని ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. చెప్పండి గట్టిగా. ఈ మందిరాన్ని పరిశుద్ధపరచుకుంటే, పరిశుద్ధంగా ఉంచుకుంటే నీకు ఆ ప్రభావముతో స్వస్థత కలుగుతుంది. ఎప్పుడైతే మందిరంలో ఆరాధన జరుగుతూ శరాపులు ఎగురుతూ 2 రెక్కలతో కాళ్ళకు కప్పుకొని 2 రెక్కలు ముఖానికి కప్పుకొని ఎగురుతూ పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అంటుంటే, ఎవరన్నా ఒకరు మోకాల మీద ఉండండి. ఆయన పేరు యెషయా అనుకోండి. ఏం పేరమ్మా? యెషయా. ఎప్పుడైతే వారు స్తుతిస్తూ ఉంటే, పరిశుద్ధుడని ఆరాధన చేస్తూ ఉంటే, యెషయా భక్తుడు అదంతా కళ్ళతో చూసి, అయ్యో దేవా, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. తన పాపాన్ని ఎప్పుడు గుర్తించినాడు? చెప్పండి అమ్మా. పరిశుద్ధుడు. కెరూబులు, శరాపులు ఆరాధిస్తూ పరిశుద్ధుడు అంటుండగా మందిరములో ఇదంతా చూస్తున్నాడు. ఆ పరిశుద్ధత చూసి యెషయా, అయ్యో నేను అపవిత్రుణ్ణి. దేవుని బిడ్డ, నీ పరిశుద్ధతను బట్టి ఇతరులు అయ్యో నేను పాపములో ఉన్నాను, నేను నీలాగా మారాలి అన్నా అని చెప్పగలగాలి. అక్క నీలాగా మారాలా? అబ్బా నువ్వు సీరియల్ చూడు, సినిమాలు చూడు, అబద్ధాలు నేను వినలేదయ్యా అన్నా, నువ్వు తాగుడు మానుకున్నావన్నా, నీలాగా మారాలన్నా, నేను కూడా పవిత్రంగా మారాలన్నా, నీ పవిత్రతను చూసి వారు పవిత్రంగా మార్చబడాలి. నీవే అందుకే దేవుడి మందిరాన్ని ఏర్పరచుకున్నాడా. హల్లెలూయా. పరిశుద్ధతను చూసి యెషయా, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడని అంటున్నాడు. భక్తుడే. వెంటనే బలిపీఠం మీద ఉన్న అగ్ని తీసుకొని శరాపులో ఒకడు పెదవులకు తగిలించగా, నీ దోషము పరిహారమైనది, నీ దోషము పరిహారమైనది. దేవుని మందిరము పరిశుద్ధతతో నింపి పరిశుద్ధంగా ఉండాలని దేవుడు మందిరాన్ని ఏర్పరచుకున్నాడు.
నీవు నీ పాపాన్ని గ్రహించి అయ్యో నేను పాపినయ్యా నన్ను క్షమించని పశ్చాత్తాపడి నువ్వు కూడా పరిశుద్ధునిగా చెయ్యాలని దేవుడు మందిరాన్ని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. దేవుని మందిరం పరిశుద్ధపరచడానికి ఏర్పరచాడు దేవుడు, పరిశుద్ధతతో నింపడానికి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరు అట్లుండాలి బిడ్డలారా. మిమ్మల్ని చూసిన వాళ్ళు అయ్యా అన్నా నేను కూడా నీలాగా మారుతానన్నా, అక్క నేను కూడా నీకు మారాలా. బా ఎంత పరిశుద్ధ. అస్సలు సిరియలకెళ్ళి చూడవే, సినిమాలకెళ్ళి చూడవన్నమ్మా అక్క. బా అట్లుండాలి కానీ చెప్పించుకుంటా సావురాన్ని పాడగాని అది కానీ ఇది కానీ అంటుంటే నిన్ను చూసి ఎవరు మారుతారమ్మా? నిన్ను చూసి దూరం పోతారు. అమ్మ బాబు ఈమె కాడుంటే వద్దు నాయనో తల్లో ఆ కాడికి వస్తే తల్లో రాకాజీ రాయనో కంప రేగ్గంప 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 పరిగ్గంప. దేవుని బిడ్డారా, ఈ పరిశుద్ధతను చూసి అందుకే దేవుడు మందిరాన్ని పరిశుద్ధపరిచి నిన్ను పరిశుద్ధపరచడానికి నా మహిమతో ఆ మందిరాన్ని పరిశుద్ధపరుస్తా. ప్రైజ్ ది లార్డ్. సొలొమోను మహారాజు మందిరం కట్టినప్పుడు కూడా మహిమతో నింపాడు మందిరాన్ని. 2వ దినవృత్తాంత గ్రంథంలో త్వరగా 2వ అధ్యాయం 2వ వచనం. అది మోషే ప్రత్యక్ష గుడారం కట్టినప్పుడు యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకయుండిరి. అగ్నియు యెహోవా తేజస్సును మందిరం మీదకి దిగగా చూచి ఇశ్రాయేలులందరూ సాష్టాంగ నమస్కారం చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. దేవుని మందిరం. ఇంకొకటి చూడండి, నిర్గమాకాండం. ఎందుకు దేవుడు మందిరాన్ని నిర్మాణం చేసుకున్నాడంటే 30వ అధ్యాయం 34వ వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటామాంసి, గోపి చందనము, గంధపు చెక్క అను ఈ పరిమళ ద్రవ్యం 4 వస్తువులు ఉన్నాయి. అక్కడ జాగ్రత్తగా గమనించండి. స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగం 4 వస్తువులు సమభాగములు తీసుకొని వాటితో ధూప ద్రవ్యము చేయవలెను. ధూప ద్రవ్యములు చేసుకోవాలి. వాటితో ధూపం అంటే పొగ వేయడానికి. అది సుగంధ ద్రవ్య మేళకుని పని చొప్పున కలపబడి ఉప్పు గలదియు స్వచ్ఛమైనదియునై పరిశుద్ధమైనదియునైన సుగంధ ధూప సంభారము. దానిలో కొంచెం పొడి చేసి నేను నీకు ప్రత్యక్ష గుడారంలోని సాక్ష్య. దేవుడు ఎక్కడ కలుసుకుంటాడు? దేవుడు ఎక్కడ కలుసుకుంటాడు? ప్రత్యక్ష గుడారంలో. ఇప్పుడు నేను నిన్ను కలుసుకునే చోటికి నువ్వేం తీసుకురావాలా? ఒకటి జటామాంసి, 2 గోపి చందనం, 3 గంధపు చెక్క, 4 పరిమళ స్వచ్ఛమును సాంబ్రాణి, 4వది 4 తీసుకొని రావాలా. జటామాంసి అంటే బంక, చెట్లలో నుంచి వస్తుంది బంక. గోపి చందనం, గంధపు చెక్క చూసారా, రుద్దాల. తర్వాత గంధపు చెక్క, ఇంకొకటి సాంబ్రాణి. పొగలు వేస్తారు కదా, మీకు తెలుసు కదా, సాంబ్రాణి పొగ. జటామాసి, గోపి చందనము, గంధపు చెక్క, సాంబ్రాణి, 4. ఈ 4 దేనికి గుర్తు అంటే ప్రార్థనలకు గుర్తు. దేనికి గుర్తు? గట్టి చెప్పడం. దేనికి గుర్తు? ఆ రోజు ప్రత్యక్ష గుడారములో దేవుని మందిరంలో ఎక్కడైతే నేను నిన్ను కలుసుకుంటానో అక్కడికి నీవు ఏం చేయాలా? ఈ 4 వస్తువులు తీసుకొని రావాలా. ధూపం వేయడానికి అక్కడ కలుసుకునే చోటికి. జాగ్రత్త గమనించండి. హల్లెలూయా. దేవుడు మనల్ని మందిరంలో కలుసుకుంటాడు. ఆ మందిరములో ఈ 4 ఉండాలా. ఏముండాలా? జటామాంసి, గోపి చందనం అంటే బంక ఉంటుందా?
జటమాంస అంటే బంక ఉంటుంది, బంక ఆ చెట్టలో నుంచి వస్తుంది, మంచి సువాసన ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే బంక లాంటి ప్రార్థన ఉండాల. దాన్ని ఏమంటారంటే బతిమిలాడుకోవడం, దేవుణ్ణి బతిమిలాడుకోవడం. అయ్యా, అందుకే తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చదవండి. మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలు వేరు, ప్రార్థన వేరు, యాచన వేరు, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నారు. కృతజ్ఞతాస్తుతులు వేరు. యాచన అంటే అడిగిందే మళ్ళా చెప్పరా, అడగడం, అడిగిందే అడుగుడి ఇవ్వబడును. ప్రభా సహాయం చేయను ఆయన, అయ్యా ఈ పావురాలపురంలో స్థలం కావాలి ఆయన. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేయగా సింహాసనాన్ని దేవుడు ఇక్కడ ఉన్నట్టు దర్శనములు చూపించినాడు. కొట్టాలి గట్టిగా చప్పట్లు. ప్రభు స్థలం కావాలి, ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతంలో కూడికి పెట్టడానికి స్థలం లేదు నాయన. మొట్టమొదటికి వచ్చింది పావురాలపురానికే దేవుడు నడిపించింది. స్థలం లేదన్నప్పుడు కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేయగా ఇది నిషేధింపబడిన స్థలం. ఈ స్థలంలో ఇటు రావాలంటే, అడుగు పెట్టాలంటే భయం, గుండెద్దడ. యాచనలు అంటే చెప్పినట్టువే చేస్తూ అడుగుతూ ఉండాలా. అయ్యా అయ్యా సాయం చేయను అయినా, అయ్యా బిడ్డ చదువుతున్నాడయ్యా, మంచి మార్కులు పాస్ కావాలయ్యా. ఈ యాచనలు ప్రార్థనలు ఇవి ఉండవు. రావడం పెన్ను పేపర్ తీసుకొని ప్రార్థన చేయి పాస్టర్ అయ్యా, ఇప్పుడు రాస్తే రేపు పాస్ కావాలా, ఎల్లుండి ఉద్యోగం రావాలా. అప్పుడు మేము నమ్ముతాం, జెరూసలేంకి వచ్చినాం, సాక్ష్యం చెప్తాం. ఒకసారి సాక్ష్యం చెప్తారు, ఊరేగుతారు, ఇంకా రారు. మళ్ళా రోడ్డు మీద నుంచే బాయ్ బాయ్. యాచనలు ఉండాలి దేవుని బిడ్డలకు. నేను నిన్ను కలుసుకునే చోటికి నువ్వు జటమాంసి గంధకపు చెక్క అది రుద్దుతేనే వాసన వచ్చేది. అలాగే దేవుని కాడ మనం అయ్యా సాయం చేయనైనా, కుమార్తె వివాహం, కుమారుని వివాహం, ఉద్యోగం, వ్యాపారం, పొలం పనులు, అయ్యా అప్పులున్నాయి, అయ్యా నా భర్త మారలేదయ్యా, నా భార్య పరిస్థితి ఇదే అయ్యా. దేవుని దగ్గర బతిమలాడుకోవడం, గంధపు చెక్కను రుద్దితేనే అది వాసన వచ్చేది. రుద్దాల, ఊకట్టనే ఉంటే కాదండి, రుద్దాల. దేవుని మందిరములో విజ్ఞాపన ప్రార్థన అంటే జ్ఞాపకం చేయాలి అన్నిటినీ. యాచనలు అడిగినట్టు అడుగుతూ ఉండాలి. ప్రార్థన అంటే మామూలు ఇప్పుడు ఎట్లా చేస్తాం అది ప్రార్థన. యాచనలు అంటే అడిగినట్టు అడుగుతూ మనం అనుకుంటాం, ఏం అడిగినట్టు మళ్ళీ అడిగి దేవునికి అన్నీ తెలుసులే. కాదు, దేవునికి అన్ని తెలిసిన కూడా కొంతమంది యాచన చేయాలి. అందుకే దేవుని మందిరంలో, జెరూసలేం శాలలో రాత్రులు బ్రదర్స్ ప్రార్థనలు, పగలు ప్రేయర్ టవర్లో సిస్టర్లు ప్రార్థనలు, గంటకొక ప్రార్థన. మందిరం పేరు ఏం పేరు పెట్టాలా? ఏం పేరు పెట్టాలమ్మా? దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఏమని చెప్పాడు తెలిసిన? నా మందిరం సమస్త అన్య జనులకు ప్రార్థనా మందిరం. మరి ప్రార్థనా మందిరం అంటే ఆదివారం 11 నుండి 12 గంటల వరకు, అంతేనా? చెప్పండి అమ్మా. నా మందిరం ప్రార్థనా మందిరం అంటే దేవుని ప్రార్థనా మందిరం. అసలు గ్యాప్ ఉండకూడదు, రావాలా, ఎప్పుడు టైం దొరికితే అప్పుడు మోకాలా ఉండి ప్రార్థన చేయాలా, యాచనలు చేయాలా, కన్నీళ్ళు కార్చాలా. యేసయ్య కూడా ఆయన శరీరధారి అయి ఉన్నప్పుడు యాచనలు చేసి ఎబ్రీ పత్రికలు అంటాడు, తండ్రిని మరణం నుంచి రక్షించే వాడిని బతిమిలాడుకున్నాడంట. చూడండి ఆ మాటలు, 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయిన దినములలో మహారోదనముతో కన్నీళ్లతో. అమ్మా ఇవి ఉన్నాయా? మందిరములో ఆయన మనల్ని కలుసుకునే చోటు మందిరం. ఆ మందిరములో నువ్వు వచ్చినప్పుడు ఇదిగో ఈ యాచనలు, రోదనలు, ప్రార్థనలు ఉండునుగాక. అన్నకు పిల్లలు లేరు, కొంతమంది తాయితలకు, తంత్రాలకు, మంత్రాలకు, పాస్టర్లకు
ఎక్కడెక్కడ ఉరుకుతారు. మొన్న ఆదివారం 18 ఏండ్లకు దేవుడు కుమార్తెను అనుగ్రహించినాడు. కొట్టని చేపలు గట్టిగా. హల్లెలూయా. అన్యజనులండి, దేవుని ఎరగని బిడ్డలు 18 సంవత్సరాలకు మందిరానికి వస్తే అన్న ఏం చేసింది? ఏట మందిరానికి వెళ్ళింది. మందిరములో ఏడుస్తూ ఏడుస్తూ యాచన రోదన చేస్తూ, అయ్యా 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 నన్ను అందరూ ఇట్లా అంటున్నారు అట్లా అంటున్నారు, అయ్యా ఒక్క కుమారుని అయ్యా, ఆ కుమారుడు కూడా నా కొరకు కాదు, నీ మందిరంలోనే ఉంచిపోతానయ్యా, నీ మందిరంలోనే ఉంచుతానయ్యా, నీ మందిరంలోనే ఉంచుతానయ్యా. దైవజనుడు ప్రార్థన ఆలకించే పరిశుద్ధాత్మ దేవుడు దైవజనులో ఉండి, అన్నా లే, మీదటికి ఈ కాలంన నువ్వు గర్భవతి కుమారుని కంటావు. హల్లెలూయా. హల్లెలూయా. అన్న ఏడ్చిందండి. ఈరోజు భర్తల కొరకు ఎంత ఏడుస్తున్నావు బిడ్డ, అన్నదమ్ముల కొరకు, అక్క చెల్లెల కొరకు ఎక్కడ ఏడుస్తున్నావు? యాచన ఎక్కడుంది? రోదన ఎక్కడుంది? కన్నీటి ఎక్కడుంది? బతిమలాడుకుంటున్నావా దేవుణ్ణి? అప్పులని దిగులు చేస్తున్నావు, పిల్లలని దిగులు చేస్తున్నావు, రోగమని దిగులు చేస్తున్నావు, కానీ ఏడుస్తూ కన్నీరు కారుస్తున్నావా? ఆదివారం 1 గంట వచ్చి పోవడానికి కాదు మందిరంలో రోదన చేయి, యాచనలు చేయి, ప్రార్థించు. అసలు పాస్టర్ అనుకున్నాడట, ఏమి ఈమె తాగొచ్చింది అనుకున్నాడట. ఆమె ఏడుసు ప్రార్థన చేస్తుంటే అన్నా వచ్చి అని ఊగి ప్రార్థన చేస్తుంటే దైవజనుడు అనుకున్నాడట, ఏమ్మా నువ్వు మత్రాలు అయిపోయినావా? యాచన రోదన చేయి బిడ్డ. నీ భర్త కొరకు, పిల్లల కొరకు, కుటుంబం కొరకు. పిల్లలు చెడు వ్యసనాలకు, పాపములో, శాపములో ఉంటున్నారు. తాగుడు, చిన్న వయసులోనే చిన్న పిల్లలు సిగరెట్, బీడీలు, జోదం, పేకాట. నీ పిల్లల కొరకు, నీ పసి పిల్లల కొరకు రోదన చేయి, కన్నీరు గార్చు బిడ్డలారా, కన్నీరు గార్చండి, రోదన చెయ్యి. జెరూసలేములో యవనస్తులను చూస్తే అన్నం తినాల్సిన పనిలే, కడుపు నిండిపోతుంది. కొట్టారా సార్? యవనస్తులు వాళ్ళతో పాటు ఉన్న పిల్లలందరూ లోకంలో, పాపంలో భయంకరంగా తిరుగుతుంటే పిల్లలు దేవుని కొరకు సమర్పణ చేసి, దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే దేవుని మందిరంలో ఏముండాలమ్మా? గట్టి చెప్పడమా? వచ్చినప్పుడల్లా బలిపీఠం నీ కన్నీళ్ళు తుడిచిపో, నీ పిల్లలకు ఆశీర్వాదం. హల్లెలూయా. ఆశీర్వాదింపబడిన బిడ్డలు దేవుడు నీకు ఇస్తాడు. మందిరంలో అన్న ప్రార్థన చేసింది కాబట్టి సమూయేలు 40 ఏళ్ళు ప్రవక్త అయినాడు. కన్నీటి ప్రార్థన, రోదన, యాచన రోధించండి. నా మందిరం, నేను నిన్ను కలుసుకున్న చోట ఈ 4 ఉండాల, పొగ వేయాల. ఈరోజు పొగ అంటే ఏంటి? ధూపం అంటే ఏంటి? ప్రార్థన, యాచనలను ధూపం వేయాలి. రోధించు, నీ స్థితిని ఆయన మార్చగలడు. అందుకే దేవుడు మందిరాలను ఏర్పరచుకుంది. ఏదో ఒక గంట, ఒక గంట, ₹1,00,00,000 మందిరంలో 1 గంట ప్రార్థన ఉండదు, ఆదివారం తప్ప. 3 కోట్ల మంది, 4 కోట్ల మంది మందిరాలలో ప్రార్థనలు ఉండాలి. రాత్రి పగలు ప్రార్థన ఉండాలి, ప్రార్థనలు ఉండాలి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. నేనేం చెప్పా? మందిరము కలుసుకునే చోటు, దేవుడు మానవునితో కలుసుకునే చోటు. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతన్ని అబ్రహామును ఎందుకు కలుసుకున్నాడు? మెల్కీసెదెకు ఎందుకు కలుసుకున్నాడు? అబ్రహామును మెల్కీసెదెకు కలుసుకున్నాడు. ఎందుకు కలుసుకున్నాడమ్మా? మెల్కీసెదెకు కలుసుకున్నప్పుడు ఏం చేశాడు? అబ్రహాము దశంభాగం తీసుకొచ్చాడు. మెల్కీసెదెకు ఏం చేశాడు? రొట్టె ద్రాక్షారసం తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మెల్కీసెదెకు ఎందుకు కలుసుకున్నాడు అబ్రహామును? చెప్పండి. రొట్టె తీస్తే తినని ఎలకల ఆదికాండంలో ఒకవేళ 14లో ఉంటుంది చూడండి. రొట్టె, ఇప్పుడు మనం రొట్టె ద్రాక్ష ఇక్కడ ఎందుకు కలుసుకుంటున్నాము? దేవుడు మందిరం ఎందుకు ఇచ్చాడు? గట్టి చెప్పండి అన్న. రొట్టె ద్రాక్షారసము తీసుకోవడానికి.
కలుసుకుంటున్నాం. అంటే దేవునితో సహవాసం. ఆయనను కలుసుకున్నప్పుడు రొట్టె శరీరము, ఆయన శరీరము రక్తము తీసుకోవాలి. చదవండి. మరియు షాలేం రాజైన మెల్కీసెదెకు అబ్రహామును కలుసుకొని ఎందుకు కలుసుకున్నాడు? రొట్టెను ద్రాక్షారసము తీసుకుని అతడు సర్వోన్నత. చూడండి, కలుసుకోవడానికి మనం ఆయన శరీర రక్తం తీసుకుంటున్నాం అంటే మనం ఏక శరీరం, దేవుడు మనము ఏకాత్మ కలిగి ఉండాలని. ప్రైజ్ ద లార్డ్. మనమందరం ఒక శరీరం, ఆయన శరీరంలో సంఘం అవయవములుగా ఉండాలని, దేవుని బిడ్డలారా అవయవములుగా ఉండాలని ఆయన శరీర రక్తం తీసుకుంటున్నామంటే మనము ఎందుకు కలుసుకుంటున్నాం? ఆయన మందిరంలో శరీర రక్తము తీసుకోవడానికి. దాని కిందనే ఉంది చివరి మాట, చూడండి ఒక మాట. అతనిని ఆశీర్వాదించను. ఎందుకు కలుసుకున్నాడు? శరీర రక్తం తీసుకోవడానికి కలుసుకున్నారు. తర్వాత ఆశీర్వదించాడు. దేవుని మందిరంలో మనం ఎందుకు కలుసుకుంటామంటే దేవుని ఆశీర్వాదములు పొందుకోవడానికి కలుసుకుంటున్నాము. హల్లెలూయా. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికి కలుసుకుంటున్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి చివరిగా ఒక మాట ఏంటంటే 2:9 ఈ స్థలమందు, ఏ స్థలమందు? ఆయన ఏర్పరచుకున్న స్థలం, మందిరం. మందిరాన్ని దేవుడు ఎందుకు అనుకున్నాడంటే నీకు సమాధానం. మనకు ఏ కలవరాల మధ్య, కన్నీళ్ళ మధ్య, బాధల మధ్య ఉన్నావో ఆ బాధలు, కన్నీళ్లు తొలగించి నీకు సమాధానం అనుగ్రహించడానికి ఈ స్థలాన్ని దేవుడు ప్రతిష్ఠ చేయించుకున్నాడు. హల్లెలూయా. నీకు సమాధానం కలగాలని, సమాధానం కలగాలని మోకరించి ప్రార్థన చేసుకుందాం, తీర్మానం చేసుకుందాం. ఆయన మందిరానికి ఎందుకు నిర్మాణం చేశాడు? దేవుని బిడ్డలారా, ఆయన నివసించడానికి, ఆయన కలుసుకోవడానికి, ఆయన మనతో మాట్లాడడానికి, ఆయన పరిశుద్ధపరచడానికి, ఆయన మహిమతో నింపడానికి, ఆయన సకల జనులు తెలుసుకోవడానికి, ఆయన తేజస్సుతో ఎందుకు నింపాడు? మందిరము మహిమతో మనం నింపబడాలని మందిరాన్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఆయన శరీర రక్తాన్ని సహవాసంలో పాల్గొనాలని. ఆయన ఎందుకు ఏర్పరచుకున్నాడు? మనకు సమాధానం ఇవ్వాలని. ఆయన ఎందుకు ఏర్పరచుకున్నాడు? మనల్ని ఆశీర్వదించాలని ఈ మందిరాన్ని ఏర్పరచుకున్నాడు. అందుకే దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు మనకు ఒక మందిరం ప్రతిష్ఠించి ఇచ్చాడు. ఈ మందిరంలో ఇన్ని ఆశీర్వాదాలు ఉంటాయి. మందిరం అంటే ఏదో రాజకీయాలకో, పెత్తనాలకో, వ్యాపారానికో కాదండి. దేవుని మందిరం, దేవుని నివాస స్థలం. నీతో కలుసుకోవడానికి మందిరం అంటే, నీతో కలుసుకోవడానికి. మందిరంలో పరిశుద్ధతతో నింపబడి మందిరాన్ని పరిశుద్ధపరుస్తున్నాడు. శరాబులు, కెరూబులు స్తుతిస్తుండగా, శరాబులు, కెరూబులు స్తుతిస్తుండగా యెషయా అయ్యో నేను పాపిని, అపవిత్రుని గ్రహించాడు. మందిరము దేవుని బిడ్డల పవిత్రతను చూసి, నీల పరిశుద్ధతను చూసి, అయ్యో నేను పాపిని, నన్ను క్షమించు ప్రభువా అని తెలుసుకోవాలి, గుర్తించగలగాలి. నిన్ను మహిమతో నింపడానికి దేవుడు ఈ మందిరాన్ని ఏర్పరచుకున్నాడు. నీకు సమాధానం ఇవ్వడానికి ఈ మందిరాన్ని ఏర్పరచుకున్నాడు. ఒక తీర్మానం చేసుకుపోయే దేవుని బిడ్డ, ప్రార్థన సేవకులు ప్రార్థిస్తారు. ఒక తీర్మానం చేసుకో. ఈ దినం తీర్మానం చేసుకో. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఒకవేళ మందిర స్థలం సమయానికి లేదా వివిధ గ్రామాల్లో ఉన్న వాళ్ళు వచ్చారు, రోజు ఉదయం సాయంత్రం స్తుతించు. నీ దేహము దేవాలయం అయితే ప్రత్యేకంగా స్థలము దేవుడు మందిరం ఇస్తే మందిరానికి రావాలి, స్తుతించాలి. ప్రార్థన. స్తోత్రం. మాకు మీరు అనుగ్రహించినటువంటి నూతనమైనటువంటి మందిరంలో మమ్మల్ని అందరినీ కూడా చేర్చి ప్రభు నీ సన్నిధిక ప్రభావం అనుభవించగలిగే కృపనిచ్చిన తండ్రి నీకు స్తోత్రాలు. వాతావరణం అనుకూలపరిచిన తండ్రి నీకు స్తోత్రములు. దాసుని నీ ఆత్మ అభిషేకం చేత నింపి మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు ఆయన. లేని వాటిని ఉన్నట్టు పిలిచే దేవుడవు నాయన. ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో, ఇక్కడ ఏ స్థలమో మాకు లేనటువంటి పరిస్థితుల్లో ఈ స్థలం అనుగ్రహించి, ఈ మందిరం అనుగ్రహించిన తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. జీవం కలిగిన దేవుడు నాయన, మహోన్నతుడు, నమ్మదగిన దేవుడు. నిజంగా ఈ మందిరం యొక్క విశిష్టతను ప్రభు
నీ దాసుల్లో ఉండి తెలియజేసిన తండ్రి నీకు స్తోత్రాలు. అనేకులు నాయన మందిరంలో నిన్ను ఆరాధించినటువంటి పరిస్థితిలో ఉంటున్నారు ప్రభువా. మందిరం యొక్క ప్రాముఖ్యత తెలియనటువంటి పరిస్థితిలో ఉంటున్నారు నాయన. నిన్ను ఆరాధించలేనటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి నాయన. అయ్యా నా తండ్రి, నువ్వు మాలో నివసించాలనే అయ్యా నా తండ్రి మందిరాన్ని నిర్మించుకున్నావు ప్రభువా, నీకు వందనాలు. ప్రతి బిడ్డ కూడా వారిలో తమను నిన్ను నివసింప చేసుకునే వారుగా వారి జీవితాలు పరిశుద్ధపరచుకునే కృపణ దయచేయండి నాయన. కనికరించండి. నిన్ను కలుసుకోవడానికి మందిరానికి వచ్చిన ఆయన అయ్యా నా తండ్రి, నువ్వు మాట్లాడే మాటలు వినడానికి సహాయం చేయండి. నీ ఉపదేశం ద్వారా వారి జీవితాలను మార్చుకునే కృపణ దయచేయండి నాయన. మహోన్నతుడా నీకు వందనాలు. అయ్యా నా తండ్రి, నీ మందిరానికి వస్తే నాయన అయ్యా నీ మహిమను కనపరిచే దేవుడవు నాయన. అనేకమైన అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు నాయన చూపే దేవుడవని ప్రతి బిడ్డ నమ్మడానికి సహాయం చేయండి అయ్యా. ఈ మందిరంలో ఉదయ సాయంకాల నైవేద్యము స్తుతి అర్పణ అర్పించే కృపణ దయచేయండి నాయన. కృప చూపించండి. అనేకులు నాయన అయ్యా నీ మందిరానికి వచ్చి మేము స్తుతిస్తూ గణపరుస్తూ ఉండగా నాయన నువ్వు మాకు విడుదలనిచ్చిన దేవుడవని, పాపం నుంచి శాపం నుంచి విడుదల చేసిన దేవుడవని అనేకులు తెలుసుకున్నట్లుగా సహాయం చేయండి. పరిశుద్ధాత్మ తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ మందిరము నాయన లోనికి వచ్చిన ప్రతి బిడ్డ కూడా పరిశుద్ధ పరుస్తానని వాగ్దానం చేసిన దేవుడవు నాయన. నువ్వు పరిశుద్ధుడవు నాయన. నీ మందిరంలోని పరిశుద్ధతను బట్టి నాయన అనేకులు నీ మందిరానికి వచ్చినప్పుడు నాయన వారి యొక్క అపవిత్రతను తెలుసుకొని గుర్తించి నాయన ప్రతి పాపమును ఒప్పుకొని పరిశుద్ధపరచబడే కృపణ దయచేయండి. నీ మందిరానికి వచ్చినటువంటి ప్రతి బిడ్డ కూడా అయ్యా నీ ప్రభావమును పొందుకొని స్వస్థత పొందుకునే కృపణ దయచేయండి. కనికరించండి తండ్రి. నీ మందిరానికి వచ్చిన ఆయన ప్రతి బిడ్డ యాచనలు, ప్రార్థనలు అయ్యా నా తండ్రి నీకు సమర్పించే కృపను దయచేయండి. అన్న ఏ విధంగా ప్రార్థించిన ఆయన తన జీవితంలో ఆశీర్వాదం పొందుకుందో ఆ విధమైన ఆశీర్వాదం పొందుకునే కృపను దయచేయండి. కన్నీటి ప్రార్థన చేసే కృపను దయచేయండి నాయన. కనికరించండి తండ్రి నీకు స్తోత్రం. అయ్యా నీ శరీర రక్తాలు తీసుకునేటువంటి స్థలమునైనా నీ శిలువ ప్రేమను జ్ఞాపకం చేసుకుని నాయన ప్రతి దినము నీ మందిరంలో కూడుకొని నీ శరీర రక్తాల్లో పాల్పంపులు పొందే కృపను దయచేయండి. మీ ఆశీర్వాదమును నాయన నీవిచ్చే సమాధానమును నాయన ప్రతి బిడ్డ పొందుకునే కృపణ దయచేయండి. నీ మందిరంలోని ప్రతి ఆశీర్వాదము ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకు అనుగ్రహించి నీ నామాన్ని గణపరచుకుని మన విత్తబడ్డ వాక్యము ప్రతి హృదయంలో మీరు నీరు కట్టి ఫలింప చేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.